ఫ్రెండ్స్, మీకు తెలిసిందే ప్రజెంట్ క్యాప్‌కట్ ప్రో వర్షన్ అనేది సరిగ్గా వర్క్ చేయడం లేదు. మొత్తానికే వర్క్ చేయడం లేదు. నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఎవ్వరికి కూడా ఇది వర్క్ చేయడం లేదు క్యాప్‌కట్ ప్రో వర్షన్. క్యాప్‌కట్ నార్మల్ వర్షన్ అయితే వర్క్ చేస్తుంది. కానీ నార్మల్ వర్షన్‌లో మనకు ప్రో ఎఫెక్ట్స్ అనేవి రావు. సో, మనకు మంచి మంచి రీల్స్ ఎడిట్ చేసుకోవాలన్నా, మంచి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలనుకున్నా క్యాప్‌కట్ ప్రో వర్షన్‌లో మాత్రమే ప్రో ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో, నార్మల్ వర్షన్‌లో ప్రో ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అయితే ఇప్పుడు నేను ఒక యాప్‌ని చెప్తాను. ఇందులో క్యాప్‌కట్ ప్రో ఎఫెక్ట్స్ అనేవి ఈ యాప్‌లో ఉంటాయన్నమాట. క్యాప్‌కట్ ప్రోలో ఉండే ఎఫెక్ట్స్ అన్నీ కూడా కొన్ని, ఆల్ ఉండవు. మేజర్ ఎఫెక్ట్స్ అనేవి ఈ యాప్‌లో ఉంటాయి. ఈ యాప్ గురించి మీకు తెలిసిందే. ఇది కంప్లీట్‌గా ప్లే స్టోర్‌లో అవైలబుల్‌లో ఉంటుంది. ఫ్రీగా ఎడిటింగ్ యాప్ ఇది. అప్లికేషన్ నేమ్ వచ్చేసి వీటా యాప్. సో, దీనికి సంబంధించి చాలా వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. సో, వీటా యాప్‌లో మనకు క్యాప్‌కట్ ప్రోలో ఉండే ఎఫెక్ట్స్, కొన్ని ఎఫెక్ట్స్, మేజర్ మంచి మంచి ఎఫెక్ట్స్ ఈ యాప్‌లో ఉంటాయి. ఇందులో నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను చూడండి. సో, మనకు కావాల్సిన బ్లర్ ఎఫెక్ట్ కానీ, హాలో బ్లర్ ఎఫెక్ట్ కానీ, హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ కానీ, షేప్ బ్లర్ ఎఫెక్ట్ కానీ, లవ్ సింబల్ బ్లర్ ఎఫెక్ట్ అన్నీ ఇందులో ఉంటాయి. సో, క్యాప్‌కట్ ప్రోలో అవన్నీ ప్రో ఎఫెక్ట్స్‌లో ఉంటాయి. కానీ ఈ వీటా యాప్‌లో ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఫ్రీగానే వచ్చేస్తాయి. ఇక్కడ నేను ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటాను చూడండి. మళ్ళీ ఇక్కడ నేను ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బ్లింక్ అని ఇందులో మనకి చూడండి, ఇక్కడ హాలో బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇది క్యాప్‌కట్ యాప్‌లో ప్రో వర్షన్‌లో ఉంటుంది. కానీ ఇది ఫ్రీగానే ఎఫెక్ట్ ఉంది మనకు. తర్వాత ఇక్కడ డైమండ్ షేప్ బాక్స్ బొకే అని డైమండ్ షేప్ బ్లర్ ఎఫెక్ట్, ఇది కూడా మనకి ఇక్కడ ఫ్రీగానే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ బేసిక్ మీద క్లిక్ చేసుకుంటే ఇంకా ఇక్కడ ఈజీ బ్లర్ ఎఫెక్ట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఉంటాయి. సో, ఇక్కడ మనకు లవ్ సింబల్ బ్లర్ ఎఫెక్ట్ అని, ఫిగర్ బ్లర్ ఎఫెక్ట్ అని, ఇక్కడ ఫిగర్ బ్లర్ ఎఫెక్ట్ అని ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఇక్కడ మీకు లవ్ సింబల్ బ్లర్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ ఇందులో కూడా మనకు షేప్ బ్లర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు స్టార్ బ్లర్ ఎఫెక్ట్. సో, ఇక్కడ ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి. కానీ క్యాప్‌కట్ యాప్‌లో మాత్రం ప్రో వర్షన్‌లో ఇవన్నీ ప్రో ఎఫెక్ట్స్. కానీ వీటా యాప్‌లో మాత్రం ఫ్రీగానే ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, ఇదే కాకుండా మీకు సేమ్ దీని ఇంటర్ఫేస్ క్యాప్‌కట్ యాప్ లాగానే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు 3 లేయర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ లాస్ట్‌లో ఇక్కడ ఎగ్జాక్ట్‌గా క్యాప్‌కట్‌లో ఉన్నట్టుగా స్ప్లిట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు 3 డివిజన్ ఎఫెక్ట్, ఓకే, ఇది కూడా ఉంటుంది. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో, ఈ విధంగా మనకు 3 డివిజన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇందులో. సో, ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడ కరెక్ట్‌గా వస్తుంది చూడండి. ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఈ 3 డివిజన్ ఎఫెక్ట్ కూడా మనకు ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే 2 డివిజన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకా చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ 4 డివిజన్ మిర్రర్ ఎఫెక్ట్, ఓకే, ఈ విధంగా ఉంటాయి. 4 స్క్రీన్స్. సో, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా క్యాప్‌కట్ యాప్‌లో ఉండే అన్ని ఎఫెక్ట్స్. ఏదైతే ఇక్కడ లైట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, ఇలాంటి లైట్ ఎఫెక్ట్స్ మనకు క్యాప్‌కట్ ప్రో వర్షన్‌లో ఉంటాయి. అవన్నీ కూడా ఉంటాయి, ఓకే. దీంట్లో మనకు ఫ్రీగానే ఉంటాయి అన్నమాట అవన్నీ ఎఫెక్ట్స్ అన్నీ కూడా. అండ్ అలాగే మీకు ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వింటర్. సో, దాని పక్కన ఇక్కడ మనకు ఇక్కడ ఫేస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్లోయింగ్ ఎఫెక్ట్, ఇక్కడ బాడీ గ్లోయింగ్ ఎఫెక్ట్ ఉంటాయి చూడండి ఇక్కడ, ఓకే, ఈ విధంగా. ఇక్కడ మనకు డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ ఇలాంటి డ్యాన్సింగ్ వీడియోస్కి ఈ విధంగా గ్లోయింగ్ ఎఫెక్ట్ ఉంటాయి చూడండి, ఓకే. సో, ఈ విధంగా ఈ గ్లోయింగ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి మనకు. ఆల్ టైప్ ఆఫ్స్ ఉంటాయి కానీ చాలా వరకు ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ నేచర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మంచి మంచి స్కై ఎఫెక్ట్, మనకు చాలా రకాల స్కై ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ పర్టికులర్స్ మీద క్లిక్ చేసుకుంటే హార్ట్ ఎఫెక్ట్స్, తర్వాత ఇక్కడ డిఫరెంట్ బ్లర్ ఎఫెక్ట్స్ అనేవి డిఫరెంట్ మంచి మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మోషన్ మీద క్లిక్ చేసుకుంటే క్యాప్‌కట్ యాప్‌లో ఉండే ఇక్కడ మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ కానీ, తర్వాత ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ కానీ అన్నీ ఉంటాయి మనకు క్యాప్‌కట్ యాప్‌లో ఉండే ఆల్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్. ఇక్కడ బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్, సో అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ క్యాప్‌కట్ ప్రోలో ఉండే ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక విధంగా ఇందులో అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. ఇక్కడ హార్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనకు క్యాప్‌కట్ ప్రోలో మనకు ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. నార్మల్ వర్షన్‌లో కూడా ఈ ఎఫెక్ట్స్ అనేవి ఇలాంటివి ఉండవు మీకు. కానీ ఇక్కడ ఇందులో ఉంటాయన్నమాట, ఓకే. సో, ఇవన్నీ మీకు ఇక్కడ ఫ్రీగా ఉంటాయి ఈ యాప్‌లో. సో, అలాగే ఇక్కడ మనకు 4K ఫుల్ హెచ్‌డీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ లైట్ ఎఫెక్ట్, టెక్స్చర్ ఎఫెక్ట్, స్ప్లిట్, ఇక్కడ మనకు బటర్‌ఫ్లై ఎఫెక్ట్స్, సో అవన్నీ కూడా ఉంటాయి మనకు. సో, వాటన్నింటిని కూడా ఇక్కడ వెతకొచ్చు మీరు. ఇక్కడ ఎఫెక్ట్ కేటగిరీలో, ఇక్కడ నేచర్ కేటగిరీలో చూస్తే ఇక్కడ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ఉంటాయి చూడండి ఇక్కడ, ఓకే. ఇలాంటి బటర్‌ఫ్లై ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి. సో, ఇవన్నీ ప్రో ఎఫెక్ట్స్‌లో ఉంటాయి క్యాప్‌కట్ యాప్‌లో. ఇందులో ఫ్రీగా ఉంటాయి అన్నమాట, ఓకే. అలాగే ఇక్కడ మనకు దీనికి ఎడిట్ చేసుకోవాల్సిన మనకు మ్యూజిక్ కానీ, ఇక్కడ స్టైల్ కానీ, ఎఫెక్ట్ కానీ, తర్వాత ఇక్కడ దీనికి కావాల్సిన ఇక్కడ యానిమేషన్స్ కూడా ఉంటాయి మనకు. ఇక్కడ యానిమేషన్ కూడా మనకు ఈజీగా క్యాప్‌కట్ యాప్‌లో ఉండే విధంగానే జూమ్ ఇన్, జూమ్ అవుట్, మనకు ఫేర్ ఇన్, ఫేర్ అవుట్, షేక్ ఎఫెక్ట్ యానిమేషన్, సో అవన్నీ కూడా మనకు క్యాప్‌కట్ యాప్‌లో ఉండే విధంగా ఉంటాయన్నమాట. సో, అండ్ ఇక్కడ కట్అవుట్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకు, ఓకే. సో, ఇందులో అవన్నీ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు ఫ్రీగానే అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ మనకు వీడియో ఎక్స్పోర్ట్ రిజల్యూషన్ కూడా ఇక్కడ
ఫుల్ హెచ్డి 4K వరకు అండ్ 60 FPS వరకు స్మూత్గా వీడియోని మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో నా ఇక్కడ మొబైల్ 4K 60 FPS సపోర్ట్ చేయడం లేదు, 2K 60 FPS సపోర్ట్ చేస్తుంది కాబట్టి 2Kలో నేను వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఈ విధంగా ఈ అప్లికేషన్ ఉంటుంది, ప్లే స్టోర్లోనే ఉంటుంది అప్లికేషన్ నేమ్ వచ్చేసి వీటా యాప్, కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. ఓకే, సో మంచి అప్లికేషన్. క్యాప్కట్కి బదులుగా దీన్ని మీరు యూజ్ చేసుకొని రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఎడిట్ చేసుకోండి. ఓకే, సో మంచి అప్లికేషన్ ఇది, క్యాప్కట్కి ఒక విధంగా రీప్లేస్గా చెప్పుకోవచ్చు యాప్ని.